కర్నూలు జిల్లాలోని ఆ స్కూల్లో 151 మంది స్టూడెంట్స్కు ఒక్క టీచరే దిక్కు. ఆయన వస్తే స్కూల్ ఉన్నట్టు, లేకపోతే ఆ రోజు హాలిడే. ఎన్నో రోజులుగా ఆ ఊరిని ఇదే సమస్య వేధిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. డెప్యుటేషన్ మీద ఒక్క టీచర్ను కూడా నియమించకపోవడంతో విద్యార్థుల ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. ఉన్న ఆ ఒక్క టీచర్ కూడా రిటైర్ అయి వెళ్ళిపోతుండటంతో తమ పిల్లల చదువు ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చిన్నారులు స్కూల్ ముందు నిరసనకు దిగారు. కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 151 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో విద్యా బోధనకు సరైన దిక్కులేక చిన్నారులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సెలవుల్లో ఉన్న ఆయన త్వరలో సర్జరీ కారణంగా సుదీర్ఘ మెడికల్ లీవ్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడే లేని పరిస్థితి ఏర్పడితే తమ పిల్లల చదువు ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 16,000 మంది టీచర్స్ కొత్తోళ్ళని వేసినారు కదా, మా స్కూల్కి టీచర్ అక్కర్లేదా? మా స్కూల్ మీ లిస్టులో లేదా? చెప్పండి. ముగితిలో టీచర్స్ ఉన్నారు, ఇంకొక ఊర్లో ఉన్నారు. అన్ని ఊర్లో టీచర్స్ ఎక్కువ పెట్టుకొని మా ఊరికి ఎందుకు టీచర్ లేరు? వెంటనే డిప్యుటేషన్ మీద మా ఊరికి దాదాపు 150 మంది పిల్లలకి 5 నుంచి 6 మంది టీచర్లు ఉండాలి. డిప్యుటేషన్ మీద 6 మంది టీచర్లను వేయవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినప్పటికీ హాలహర్వి పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుణ్ణి కూడా నియమించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల నడవడానికి స్థానికంగా ఉన్న ఒక విద్యావంతురాలైన యువతి సహాయం తీసుకుంటుండగా ఆమెపైనే 151 మంది చిన్నారుల భవిష్యత్తు భారం పడటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఉపాధ్యాయుల కొరత మాత్రమే కాదు, పాఠశాల భవన నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చదువుకోవలసి వస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన నాడు నేడు పనులకు కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు నిలిపివేయడంతో నిర్మాణాలు అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోయాయి. అసంపూర్తిగా ఉన్న ఆ భవనంలోనే ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి అయిన దానికి మాకు బాగుంటుందని చెప్తే ఇప్పుడు ఒక్కసారి రాలేకుంటే 5వ క్లాస్ వరకు వేస్ట్ కదా. మా పిల్లల భవిష్యత్తు ఎట్లా అనుకోని కోరుతున్నాము. గవర్నమెంట్ దయచేసి మా హాలహర్వికి ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ కానీ వారంకోపారు నెలకోపారు వస్తున్నాడు. మరి గవర్నమెంట్ దీని గురించి నిర్ణయం తీసుకొని మాకి పిల్లల భవిష్యత్తు చూడాలని ఆశిస్తున్నాం. మాకు ఒకేసారి ఉన్నాడు, మాకు చదువుకునే చాలా కష్టం ఉంది. నాకు 5 సార్లు కావాలి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి డిప్యుటేషన్ పద్ధతిలో ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని వారు వేడుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.